జేఏసీ లైవ్ పట్టుకొని బయటకు వస్తున్నా పట్టుకో జేఏసీ లైవ్ నేను వస్తున్నా
అన్నకు అక్కకు అన్నకు తమ్మునికి అమ్మకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించినటువంటి మాజీ గ్రామ ఉప సర్పంచ్ సైదయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ సైదన్న గారు, అదేవిధంగా మురళీగౌడ్ గారు, కమలాకర్ గారు, వెంకట్ గారు, రమేష్ గారు, తిరుపతి గారు, ఇతర ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించి మాకు స్వాగతం పలికినటువంటి ప్రతి పేరు పేరున అమ్మకు, తమ్ముళ్లకు, చిన్నారులకు, అక్కలకు, పెద్దలకు, అన్నలందరికీ, అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుస్వాగతం తెలుపుతూ అయ్యా ఈ రోజు మరి 21వ తారీఖు నుంచి తెలంగాణ జాతిపిత, తెలంగాణ మార్గదర్శకుడు, తెలంగాణ ప్రజలు ఈ ప్రపంచంలో తమ సత్తా చాటాలని, అన్ని రంగాలలో ముందుండాలని ఆశించి ఆ ఆశయం కోసము అనునిత్యము ప్రణాళికలు వేసి జనాన్ని జాగృతం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే అమరుల త్యాగ ఫలితము ఈ రాష్ట్రం సాధించబడ్డదో, అదేవిధంగా సకల జనుల సమ్మె, సబ్బండ వర్గాల పోరాటం, మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ప్రపంచానికే తలమానికమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసి సాధించి దానికి అంతటికీ సారథ్యం వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సారు మరి జేఏసీ ఆధ్వర్యాన మరి ఈ యాత్రను అమరుల స్ఫూర్తి యాత్ర చేస్తున్నాడు. ప్రధానంగా ఏంటంటే ఈ వ్యవసాయ విధానం రైతులకు మరి ఇలా వర్షాకాలం వచ్చి ఇన్ని రోజులైనా విత్తనాలు లేవు, ప్రభుత్వం నుంచి ఎరువులు లేవు, అదేవిధంగా చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి మరి కాంట్రాక్టర్ల కోసం, కార్పొరేటర్ల కోసం ఈ పరిపాలన సాగుతుంది. అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల ఆకాంక్షలు తెలుపుకోవడానికి ఒక వేదిక లేకుండా చేసి మరి ఈ నిరంకుశ ప్రభుత్వము మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయలేదు. కాబట్టి ప్రజల ఆకాంక్షల కోసం అమరులు ఏదైతే వారు ఆశించారో వారి ఆశయాల స్ఫూర్తి కోసం ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గారు మాట్లాడతారు. కోదండరాం గారి నాయకత్వం. మిత్రులందరికీ పేరు పేరున వందనం. మనం ఈ 3 రోజుల యాత్ర ముగించుకొని వాళ్ళ 4వ రోజు సిద్దిపేట జిల్లాలో ప్రవేశించినాం. సిద్దిపేట జిల్లాలో ఇవాళ ఈ సాయంకాలం వరకు మన యాత్ర నడుస్తుంది. 5 గంటల కల్లా అందరం బస్ స్టాండ్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఒక ప్రశ్న మనం ఇక్కడ మాట్లాడుకొని బయలుదేరుదాం. ఈ యాత్ర దేనికోసం చేపడుతున్నాం? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది త్యాగాలు చేశారు, చాలా మంది బలిదానాలకు పాల్పడిన సంగతి కూడా మీకు తెలుసు. ప్రజల త్యాగాల ఫలితంగానే ఈ తెలంగాణ ఏర్పడ్డది. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణలో ప్రజలందరికీ ఓ బతుకుదరువు దొరుకుతుంది అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే ప్రజలకు బతుకుదరువు అవకాశాలు కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అది మనం ఇవాళ బాగా బాధపడుతున్నటువంటి విషయం. చిన్న సన్న రైతులకు కానీ రకరకాల వృత్తులు చేసుకొని బతికే వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ పుట్టలమ్మే తల్లి కనబడ్డది మనకు. వారు మేదర వృత్తి చేసుకునేటోళ్లకు పని అవకాశం ఉంటే మేము ఇంకా కొంత బతుకుదరువు దొరుకుతుందేమో దీంట్లో అని ఒక ఆశ ఉంటుంది. మరి వాళ్ళకి ఎట్లా బతుకుదరువు చూపించగలమైన విషయంపై ఆలోచించవలసి ఉండగా ఇప్పటికై అట్లాంటి విషయాల మీద దృష్టి పెడతలేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని కదా. ఆ పరిష్కారం దొరకలేదు కాబట్టి మళ్ళా ఇవాళ మనం ప్రజలందరం ఐక్యమై ప్రభుత్వాన్ని దారిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు పింఛన్లు రావు సమయానికి, చాలా మందికి అర్హత ఉండి ఇక్కడ ఉన్న రైతులకు రుణమాఫీ కాదు. ఓ చేతితో ఇచ్చినట్టే ఉంటుంది, ఇంకో చేతితో తీసేసినట్టే ఉంటుంది. రుణమాఫీ కట్టలేదా అంటే కట్టినమని గవర్నమెంట్ అంటేనే బ్యాంకులో పోతే అప్పేమో ఎప్పటి తీరే ఎనుగులు అది ముందుతూనే ఉన్నది.
ఇది మనకు ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యలకే మనకు పరిష్కారం దొరకాలి. కష్టపడి పండించిన పంట గిట్టుబాటు దొరకాలి. యువకులు చదువుతున్నారు, పరీక్షలకు పైసలు కట్టి తయారవుతూనే ఉన్నారు, కానీ ఎవరికి నౌకర్లు ఇప్పటి వరకు ఖాళీలు ఉన్నా కానీ గవర్నమెంట్ భర్తీ చేస్తలేదు, నౌకర్లు ఇస్తలేదు. మరి జిల్లాలో బీడీలు చేసుకుని బతికేటోళ్ళు బోలెడు మంది ఉంటారు. ఆ బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామన్నారు, ఎందరికి ముట్టడే వారికి ఎందరో చూస్తున్నారో అది ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇవాళ అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న జిల్లా ఏదన్నా ఉందంటే రైతుల ఆత్మహత్యలు అది సిద్దిపేట జిల్లా. ఈ సిద్దిపేట జిల్లాలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుండగా మరి ఈ వ్యవసాయాన్ని బాగు చేయడానికి అందరూ ముఖ్య నాయకులు ఇక్కడే ఉన్నారు, కానీ ఎవరు కూడా ఏ ప్రయత్నము చేయరు. మేము చాలా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకంగా ఉన్న పరిస్థితులను ఆలోచించి చర్యలు తీసుకుంటే ఆత్మహత్యలను ఆపటం సాధ్యమే. ఇది అనేక రకాలుగా మేము కోర్టుకు వెళ్లి సూచనలు చేసినాం. కోర్టు గవర్నమెంట్ ను అమలు చేయాలి అని చెప్పి అన్నది, కానీ ఇప్పటికీ కూడా ఆ సూచనల అమలుకు దిక్కులేదు. చెప్పినాం, బతంలాడుతున్నాం, మాట్లాడుతున్నాం, కాలేదు. కానప్పుడు ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ పుట్టించింది ఏమనంటే మనమే, మన ఓట్లతో పుట్టించిన, మన ఓట్లు వేయకపోతే గవర్నమెంట్ లేదు కదా. అదేమన్నా పైకేళ్ళు రాలిపడ్డదా? భగవంతుడు వానచింపులను వదిలినట్టు అట్లేమన్నా వచ్చిందా? రాలే కదా. మనమే ఓట్లు వేయకపోతే గవర్నమెంట్ ఉండదు కదా. మరి మన ఓట్లకు పుట్టిన గవర్నమెంట్ అడగకపోతే మరి ఇంకెవరిని అడుగుతాం? ఖచ్చితంగా అడగాలని చెప్పి ఇక్కడ కోరటానికి వచ్చినాం. అందరం కలిసి అడుగుదాం, మనకు న్యాయాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది మేము ఇవాళ భావిస్తున్నటువంటి విషయం, ఆలోచిస్తున్నటువంటి విషయం. ఒత్తిడి బట్టి సరిగ్గా పనిచేయాలి. ఇది కాదు అధికారాన్ని వాడుకునేటువంటి పద్ధతి. మనకేం లాభం వస్తుందని అధికారంలో ఉన్న నాయకులు ఆలోచన చేస్తే ప్రజలకు ఎట్లా మేలుంటుంది? ప్రజల మేలు ప్రధానం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ వెనుకబడిన సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి అందరం ఐక్యంగా నిలబడదాం, ప్రభుత్వంతో ఒత్తిడి పెడదాం, సరిగ్గా పనిచేసేటట్టు చూద్దాం. మన న్యాయమైన కోరికలను సాధించుకోవడానికి మనం సంఘటితంగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనతోనే మేము ఇవాళ ఇక్కడ మీ ఊరికి వచ్చినాం. వేసిన పైపులే మళ్ళీ ఇస్తున్నారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మళ్ళా నా పక్కనే ఉన్న పైపులు కనబడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. చాలా ఉన్న ఇదివరకే పైప్ లైన్ వేసినామన్నారు, మంజూరాకెళ్ళి నీళ్లు కూడా తెస్తున్నామన్నారు. మరి ఇవాళ మళ్ళా పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఏముంది? ఈ పైప్ లైన్ల మీద పెట్టే ఖర్చుతోని మనకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోవడా, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, కానీ అవసరం లేని పైపులు మళ్ళీ మళ్ళీ పరిచే అవసరం ఏమున్నదని చెప్పి ఇవాళ మనం అడగాలి. పైసలు మీరు ఎవరి కోసం వాడుతున్నారన్నది ముఖ్యం. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కాదు, ప్రజలకు బతుకుదరులు చూపడానికి ఉపయోగించాలని చెప్పి మనం కోరుతున్నాం. ఈ మార్పు సాధించుకోవటానికి అందరం కలిసి తిరుగుదాం, అందరం కలిసి ఒత్తిడి పెడదాం, సాధించుకుందాం. ఇక్కడి నుంచి మేము ఇలా సాయంత్రం దాకా ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. సాయంకాలం సిద్దిపేట పాత బస్ స్టాండ్ దగ్గర మీ అందరికీ ఆడ మనం మీటింగ్ ఉంటుంది. మరి మీరు అందరూ కూడా ఆడిదాకా రావాలని చెప్పి నేను కోరుతున్నా. మరి పిల్లగాళ్ళు వస్తారు, అందరూ మీరు సాయంకాలం మీ అందరికీ కూడా మాట్లాడుతున్నారు.